మరి ఆ సైన్ పెట్టించుకో సైన్ పెట్టాలనే కదా దూరం సైన్ గురించి అది కాదు కనుకొని స్టే అయినా ఆలోచిస్తున్నాను. వస్తాను ఇదిగోమ్మ హనీమూన్ చేసుకోండి, మా రూమ్ అది ఒక్కడే ఉంది ఖాళీగా వెళ్ళండి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. దానికి వేరే దగ్గరికి వెళ్తాను. గెస్ట్ హౌస్ కే అలా కాదు, అదే స్టే గురించి పూజ విజయ్ కలగాలి చెప్పిన ఏంటి పొద్దున్న ఎన్నిసార్లు చేశాను అనుకున్నావు విజయ్ చెప్పండి. నాకు 4 మిస్డ్ కాల్లు ఉన్నాయి వర్షిని. నాకు నెంబరే లేదు, ఫోను లేదు. అప్పుడే ఇలా పడుకోలేదు. ఫోటో చూపించి ఒకసారి నేను కాబోయే మొగుడు గారి ఫోటో చూడాలి, చూసి ధరించాలి. మరి ఒక్కసారి తన సైజ్ తీసుకుంటారా మీకు డిసైడ్ అయిపోయాడు నువ్వు. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్. వచ్చామన్న నీకు ఏదో కామెడీ కంటున్నావు అనుకున్నాను. సరే నేను అది చేస్తాను దగ్గర ఉండి బొక్కలో కూర్చేస్తారా అంటే చేసుకో. మోసనం లెక్కపడదు చెప్పేస్తాను, బాగా కోసం ఇప్పుడు చెప్పేస్తాను. తెలుసు కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. అదే ఆంటీ ఏ ఫోటో కనపట్లేదు నీ మొహంలో స్పైడర్ లో వెళ్ళి నేను చెప్పేస్తుంది. కాదు డౌన్లోడింగ్ అవని కొంచెం లోడ్ అవుతుంది. అవని దాన్ని సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అదేటది చేయకూడదని మంచిది కదా, నేను అమ్మాయి కదా. ఎప్పుడు ఫోన్లోనా డైరెక్ట్ కూడా పంపిస్తాను నీకు. అల్లేదా ఏంటి సీతారామన్ అనుకుంటున్నావు దేవేనా? అదే లెటర్ రాసుకుంటావు కదమ్మా, లెటర్ ప్రింట్ పంపిస్తాను మీరు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మంచి చేసుకుంటానే ఒకసారి ఒప్పుకున్నాక. ధరణి రియాక్షన్ కావాలి ఒకసారి. ధరణి అని చెప్తే మరి అది మా ఫ్యామిలీయే కదా, మమ్మీకి తెలియకుండా మరి అటువైపు ఫ్యామిలీకి తెలిసిపోతే ఇంకెలా ఉంటుంది? అంతకన్నా సెటిల్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి బాగానే చూస్తారు మంచి అబ్బాయిని. వచ్చానికి ఏమన్నా చూసి వస్తున్నాం ఏంటి మొన్నే వచ్చారు హైదరాబాద్. నిజంగా విజయమండలం ఏమన్నాడు విజయ్ చెప్పావా? ఎవరిదై యూడై నీ చావు నువ్వు చావు. కాల్ చేస్తే అన్నాడు ఏంటో వచ్చి రెస్టారెంట్ అంటుంది, మ్యారేజ్ అంటుంది, ఎవరికో అర్థం కావట్లేదు నాకు, నా భయం వస్తుంది అన్నది. నాన్న ఇప్పుడు వస్తుంది అయిపోతుంది నుంచి కొన్నాను నేను. సెటిల్ బాగా చూసుకుంటాడు నన్ను మా మమ్మీ నాకు చెప్పేది కదా చేసుకుంటున్నాను. బాగా చూసుకుంటాను. వచ్చి ఆంటీ కూడా ఇలా మ్యారేజ్ చేసుకోబోతున్నాము, మేము చేసుకున్నాము, మీ పర్మిషన్ మాకు అక్కర్లేదు అని చెప్పాలి. మొన్న వచ్చి అడిగాడు, అడిగితే మా మమ్మీ లేదు నాకు సంబంధం లేదు, మా ఎల్లాలి మామయ్యలతో ఎల్లాలి మామయ్యలతో మాట్లాడుకోండి అలాగే అంటారు. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా వెళ్ళి ఆడుకోమ్మా. అలాగే అంటారు ఎవరైనా. లేదమ్మా చేసుకో, ఎదుకో తీసుకో, ఎంత కట్టి వెళ్ళిపో, దారి కూడా కట్టచ్చు తీసుకెళ్ళిపో. మరి ఆ అబ్బాయి అన్నీ వదులుకొని వచ్చాడు కదా, మరి నేను ఆ అబ్బాయి కోసం అమ్మ వదులుకొని వెళ్ళానా? లక్ష్మి ఏదో మనసు పెట్టేసాడు. అట్లీస్ట్ సపోర్ట్ అయినా చేయవచ్చు, నీ కనీసం ఏ వాళ్ళు కూడా చేయట్లేదు.
నేను అస్సలు చేయలేను అంటే కనీసం మీరేమో చెప్తున్నారు. వస్తే నేను ఇక్కడ ఎంత సీరియస్ మాట్లాడుతుంటే సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? నీకు అది కావాల్సి వచ్చిందానే. అంత సీరియస్ రిలేషన్షిప్ ఆరా మీది? అలా సీన్ అనమాట తెలిసి సినిమా అనుకున్నట్టు ఉంది ఇది. అంటే కనీసం మీరేమో సపోర్ట్ అంటే ఎప్పుడో ఒక అబ్బాయి గురించి వచ్చి పర్టికులర్ గా ఎప్పుడు వర్షనికి ఏ రోజు నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. ఆగస్ట్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇది అర్థం అవుతుందా? నేను పోనీ సరే ఇన్ని ఉన్నాయి, ఏ రోజైనా అనుకున్నానా? ఇప్పుడు అనుకున్నానంటే అర్థమేంటి? అసలు అబ్బాయి ఒక శాలరీ అని చెప్పా, శాలరీ ఎంత అబ్బాయి ఆఫీస్ లో బయట 1,00,000 రూపాయలు. చేసుకోవాలి. మరి అదే అంటున్నాం కదా, వెల్ సెటిల్డ్ అని. చేసుకోవాలి. women. తగలబట్టండి సార్, ప్రపంచంగా ఏదో తగలబట్టి ఇంకెందుకు కొన్ని 23rd కొన్ని నువ్వు చెప్తాను పెళ్లి చేసుకుంటూ రెస్పాన్స్ రాకుండా కనీసం రా ఆ రోజు అంటున్నాను. వస్తాను. నెక్స్ట్ టైం నువ్వు బాగా ఆడలో వెళ్ళిపోతావు. అన్నీ ఉంటుంది. నేను ఇక్కడ దొరికేస్తుంది ఎవరో ఉంటానంటే రెడీ అయ్యేసరికి నీ పెళ్లి మార్నింగ్ 8 o'clock సెట్ చేస్తుంది. సైన్ పెట్టా పెడతానే కదా బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తున్నాడు. ఇంట్లో ఒప్పుకొని ఇంట్లో లేకపోతే నేను పెడతాను సైన్. ఇంట్లో వేస్తే నేను ఆంటీ ఇంత బాగుంది. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. పెడితే ఒక సైన్ పెట్టండి అసలు అంతా పెట్టడం దాని తలలో పూలు పెట్టడం లేదు. మమ్మీ తన చెట్టు మీద తనకు పట్టడం సంతకం భయం. నీ పడకూడదు సైన్. నాకు చెప్పు ఇంకా ఎలా ఉన్నారు మిగతాలందరూ గురించి అడుగుతుంది. నాకు అవన్నీ నాకు ఈ ట్రిప్ కావాలి. బుక్ చేసుకోవాలి. మామూలుగా ఏంటి అమ్మో వర్షం డైలాగ్ కొట్టాలి కదా, ఏంటి నగదు ఏంటి అయితే చెప్పాను. అలాంటి ఒక సైడే కాదు ఇంకో సైడ్ కూడా అటుపక్కలు వస్తారు సంతకం పెడతారు. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. క్యాష్ ఇప్పుడు నేను షాపింగ్ ఆపుకొని మరి పని గురించి వచ్చాను. లేకపోతే లాస్ట్ వీక్ రావాల్సింది. నేను పూజ దగ్గర అప్పు చెప్పి తను తెలియదు వైజాగ్ అని చెప్పి అది అప్పు చెప్పి అంటే కొన్ని కనీసం రానని కూడా వస్తాను. వస్తాను మీ దగ్గరలో వచ్చాక ఏదో ముద్దపప్పు ఏదో పెట్టినట్టు వెళ్తుంది.
ఆలోచించుకోవాలి ఇన్ని మంత్స్ ఆలోచించి రిగ్రెట్ అయిపోయింది ఇప్పుడు బాగానే చేసుకుంటుంది పెళ్ళైతే దీని కూతురు కాదు తప్పు తెలుస్తుంది చూపిస్తున్నారు మీరు నీకు వీజెక్ ప్రామిస్ చేస్తాను మీకు ఏమి అక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ముందు నీకు మీరు కనపడగలిగితే మీరు పెళ్లి చేసుకుంటారు ఎంత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మేము ఎలాగో అంటే వాళ్ళు ఒప్పుకున్నాక రిసెప్షన్ చేసుకున్నాను అప్పుడు నెక్స్ట్ ఏం తెలుసు అంటే మనవరాన్ని చెప్తే వెళ్ళి మనవరా తీసుకొని రండి అప్పుడు కూడా అప్పుడు ఉద్యమంటే రోడ్లు అబ్బాయి మమ్మీ డాడీ ఒక్కలా అంటే వాళ్ళ అక్క అందరూ 7:30 పావుతో తెంపుకుంటాం అప్పుడు పెళ్ళి కూడా తక్కువేం కాదు చేస్తే గ్రాండ్గానే చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఫోటోగ్రఫీ ఉంది తన ఈవెంట్స్ తెలిసినవి అన్నీ ఉన్నాయి కదా సింగిల్ అని చెప్పి నేను ఆలోచించాను మొత్తం బాగా చూసుకున్నాడు అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పించుకుంటాడు ముందు వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని ఇక పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పుకొని అప్పుడు ఇద్దరు వచ్చిస్తాడు ఆంటీ ఇంట్లో ఆ ఉంది లేదు నాకు అవన్నీ కాదు నాకు ఏదో చెప్పు ఏదో చెప్పైతే బుక్ చేసుకున్నాను మేము మా నగదు మంచిగా అనిపించాడు నగదు ఇష్టం లేదు మా మంచి చెప్పినాం మాకు ప్రమోట్ చేస్తున్నాం నాకు అది వస్తుంది రష్మి మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం అసలు మీ డాన్స్ ఈ డాన్స్ ఇప్పుడు స్టెప్ కూడా నేర్చుకున్నాం తెలుసా ఈ స్టెప్ కూడా నేర్చుకున్నాను నేను ఆంటీ చెప్పండి ఆంటీ దీనికి మీరైనా నీకు మైండ్ దొబ్బిందా ఇన్నాళ్ళు భూతం మాట్లాడకుండా చెప్తుంటే దొబ్బిందా అని అడుగుతున్నాను పెట్టే అదేమన్నా ఏళ్ళకి సొంతం పెట్టడానికి పెట్టే మహా కూడా మరి నా ఫేవరెట్ కాబట్టి కలిపి చేస్తాను నువ్వు పెట్టుకో తీసుకెళ్ళి పడతారు పరిగెట్టుకొని వస్తాను పోలీసులు వీళ్ళొస్తున్నారండి చూడు ఏదో తినేస్తుంది పెట్టివే వచ్చినాయి అలా ఆంటీ అయితే 23rd సండే మ్యారేజ్ రండి రిజిస్టర్ మ్యారేజ్ చూసింది కదా వెళ్ళండి అందరు ఎవరిని భోజనం తింటారు మీరు తప్పులు ఇచ్చాడు నీకు రాకపోతే సీరియస్ మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ ముష్టి జోకులు అంటున్నావు ఎందుకు కూలిగా ఉంటుందంటే అబ్బాయి వల్ల కూలిగా ఉంటాయి అది మాత్రం వేరే కూలి పెట్టుకొని ఇంట్లో లేచిపోయి నెక్స్ట్ వీకే నెక్స్ట్ ఆదివారమే ఫోన్ అసలు ఫోన్ రింగ్ ఒకసారి రింగ్
లేదు ఇక్కడ అమ్మో ఫోన్ ఏది నాది. A few moments later. అంటే ఎంతవరకు నేను ఎర్రి ఫ్రూట్ లాగా మాట్లాడి ఎత్తబోత్ చేసి మోటివేట్ చేసి పిచ్చిదా అన్న నేను ఏమన్నా మమ్మీ ఇదిగో నేను ఒక పిచ్చిదాన్ని నువ్వు ఒక పిచ్చిదానివి అందరికీ తెలుసు, నీకు ఒక్కదానికే తెలియదు. ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? నీకెప్పుడు చెప్పింది? అందుకని కాల్ చేసింది ఇందాక. అరే మైలో, రింగ్ లో సోది ఆ భరత్తోడైనా నిజమా అది కూడా సొల్లా? అది నిజమేలే. అది మా మేనేజర్ ఎవరు చేసావా? మరి ఏం చేయను? సిగ్గుండాలి. భరత్ గారు ఈ వీడియో మీరు చూస్తే ఇలా చేసింది ఎంతకి తెగించిందో చూడండి సార్. నన్ను ఎప్పుడైనా కోరికావరా నువ్వు? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు. రే అలా ముందే చెప్తే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ముందే చెప్తే మహా నేను మరీ అంతగా కనిపిస్తున్నాను నీకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమైంది? ఎందుకు ఇది అలాగైపోతుంది? అందులో దొరికింది నేనా నీకు? నువ్వు యూట్యూబ్ కంటెంట్ కావాలని ఎప్పటి నుంచో అంటున్నావు అని చెప్పి నేను యూట్యూబ్ కంటెంట్ ఇచ్చాను. అయినా మొన్న నువ్వు ఆంటీ మీద ప్రాంక్ చేసావు కదా, దాని మీద రివెంజ్ ప్రాంక్ అనుకో ఇది. బాగుంది సార్, నిజంగా బాగుంది సార్, బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మరి బాయ్ చెప్పు నీ ఛానల్కి నువ్వే. సో గైస్, మీరు నా మీద ఒక పిచ్చి ప్రాంక్ చేశారు. ఏం చేస్తాం మరి, ఇంకేం చేయలేం. రివెంజ్ ప్రాంక్ అంట. సో అది అన్నమాట. నా ఫ్రెండ్ మహాజన్